హే గాయ్స్, వినాయక చవితి స్పెషల్ తుమ్మికూర పచ్చడి ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా ఒక పాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకొక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి తుమ్మికూరని మనం మంచిగా మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తుమ్మికూరని మనము పప్పు రుబ్బుతో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా మిర్చి పేస్ట్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టుకొని అందులో చింతకాయ ఉడికించుకోవాలి. ఉడికించిన చింతకాయని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి అన్నిటినీ కూడా కలిపేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి. అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీకరమైన తుమ్మికూర పచ్చడి రెడీ. థ్యాంక్